హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. పని ఎలా జరుగుతుందండి? బాగా జరుగుతుందా? ఓకే అండి. నాకు కూడా పర్లేదు, బాగానే జరుగుతుంది. ఈ నెల ఆఖరిలో అయితే ముహూర్తాలు ఉన్నాయి కదా, పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. కొద్దిగా హడావిడిగానే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అంటే అంత బాగా హడావిడి ఏం కాదు. నేను అంత బాగా వర్క్ అయితే చేయట్లేదండి. నేను చేయగలిగినంత మాత్రమే ఒప్పుకున్నాను. ఏంటంటే ఫస్ట్ హెల్త్ అయితే నెగ్లెక్ట్ చేయకూడదండి. అలాగే చిన్న చిన్న సంతోషాలను కూడా చాలా కోల్పోతున్నాను అనిపిస్తుంది నాకైతే. నిజమేనండి. ఇంతకు ముందు రోజుల్లో అయితే చేతి నిండా డబ్బు లేకపోయినా కూడా మనసు నిండా సంతోషం అయితే ఉండేదండి. ఇప్పుడైతే అలాంటి కొన్ని సంతోషాలను అయితే ఆస్వాదించలేకపోతున్నాను. ఇలాగా చాలామంది వర్కులో పడిపోయి ఇలా చిన్న చిన్న సంతోషాలను ఆస్వాదించలేకపోతున్నారు. మీ అందరికీ కూడా నేను చేసుకునే పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ మీ హెల్త్ మీరు కాపాడుకోండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఈ వర్కులో పడిపోయి మనం ఆకలిని కూడా మర్చిపోతున్నాం అనమాట. టైంకి నీళ్లు తాగడం, అలాగే టైంకి భోజనం చేయడం, ఇవి కూడా మర్చిపోతున్నాం అనమాట. ఇవైతే కొంచెం దృష్టిలో పెట్టుకుని, అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేదాకా ఎందుకు చెప్పండి, రాకముందే కొంచెం హెల్త్ అయితే కాపాడుకోవాలి. అలాగే కొంచెం పిల్లలతో కూడా టైం కేటాయించాలి అని చెప్పి నేను పర్సనల్గా మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మీరందరూ నాకు ఫ్రెండ్స్ అయ్యారు కదా, చాలా సంతోషంగా ఉందండి మీతో నా కష్టాలను షేర్ చేసుకోవడం. అలాగే మీరు కూడా నాకు సజెషన్స్ ఇవ్వడం నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకేనా. ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే ఒక 2-3 రోజులు నేను చేసుకున్న వర్క్, అలాగే నేను చేసుకున్న ఇంట్లో పనులు కూడా ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను. ఓకేనా. వీడియో నచ్చితే మాత్రం ఫస్ట్ ఒక లైక్ చేయండి. ఓకేనా. ఈ బ్లౌజ్ అయితే శనివారం శుక్రవారం కుట్టానండి. ఒక పెళ్ళికి అందించడానికి అయితే రెడీ చేశాను అనమాట, పాట్ నెక్. అలాగే మన వీడియోలో కూడా ఈ బ్లౌజ్ అయితే చూపించాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా చూడండి. వీడియో సెర్చ్ చేస్తే వస్తుంది అనమాట ఈ వీడియో. ఓకేనా. అన్నట్టు ఈ ఎంబ్రాయిడరీ మిషన్ గురించి అయితే చాలామంది అయితే డౌట్స్ అయితే అడుగుతున్నారు. అలాగే కొంతమంది మిషనే కదా, ఎంబ్రాయిడరీ చేసేస్తే మనం చేయాల్సింది ఏం లేదు కదా అని చెప్పి చాలామంది అయితే నన్ను ఇప్పటికి కూడా అంటానే ఉన్నారండి. నేను ఆల్రెడీ అయితే కొన్ని వీడియోస్లో అయితే చెప్పాను, మిషన్ వర్క్ చేసేస్తానుకోవడం అదొక పిచ్చితనం, అదొక బ్రహ్మ అని చెప్పాను. అయినా కూడా నన్ను అడుగుతానే ఉన్నారు. మిషన్ వర్క్ చేసేస్తే ఓకే అండి, మిషన్ అయితే వర్క్ చేసేస్తే, మిషన్ వర్క్ చేయకముందు మనం చేయాల్సినవి ఉన్నాయి. అలాగే వర్క్ జరిగిన తర్వాత కూడా మనం చేయాల్సినవి అయితే చాలా ఉంటాయండి. ఫస్ట్ అయితే మనం డిజైన్ కొనుక్కోవాలి. కొనుక్కున్న డిజైన్ మెయిల్లోకి పంపిస్తారనమాట. ఆ మెయిల్లోకి పంపించింది డౌన్లోడ్ చేసుకుని, అలాగే పెన్ డ్రైవ్ కాపీ చేసుకోవాలి. అలాగే ఆ ప్రాసెస్ అనేది అందరికీ తెలియదండి. చాలా చదువుకున్న వాళ్ళలో కూడా చాలా అనుభవజ్ఞులకు మాత్రమే తెలుసుద్ది. నాలాంటి తక్కువ చదువుకున్న వాళ్ళకైతే అనుభవపూర్వకంగా నెమ్మదిగా తెలుసుద్దండి. అలాగే చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పటికి కూడా తెలుసుకోలేకపోయారు. అంటే ఎవరో ఒకళ్ళు సపోర్ట్ ఉంటేనే, అంటే డిజైన్ కొనడానికి, అలాగే డౌన్లోడ్కి పెన్ డ్రైవ్ కాపీ చేసుకోవడానికి కూడా ఎవరో ఒకళ్ళు చదువుకున్న తెలివైన వాళ్ళ సపోర్ట్ ఉంటేనే చేయగలుగుతున్నారండి. నేను కూడా అంతే అన్నమాట. నాకు కూడా కొద్దిగా చదువుకున్న వాళ్ళ సపోర్ట్ అయితే ఉంది కాబట్టి నేను ఇక్కడ వరకు ఇన్ని సంవత్సరాల నుండి అయితే గడుపుతూ వచ్చాను. ఓకేనా. ఓకే అండి. ఈ వీడియో అయితే నోవులు నోసుకున్న రోజు, అంటే కార్తీక సోమవారం కేదారేశ్వర స్వామి నోవు నోసుకున్నామండి మేము. ఆ రోజు వీడియో అనమాట. పొలానికి అయితే వచ్చానండి. ఎందుకంటే ఇంటికాడ అంత పని ఉన్నా కూడా ఎందుకు వచ్చానంటే, ఇక్కడైతే పొలంలో అయితే కోత మిషన్ అయితే వస్తుందన్నమాట. కోత కోయడానికి అయితే వస్తుంది. ఇంకా నేను టైం చూసుకోవాలి, అంటే మిషన్ చేలోకి దిగిన టైం అయితే చూసుకోవాలి. అలాగే ఒకసారి ఓ పక్కన కోత కోసి వెళ్దాం కదా అని చెప్పి, అంటే ఓ పక్కన, అంటే మన చేను కదా, మనం పక్కన కోత కోసుకుని భగవంతుడికి నమస్కారం చేసుకోవాలి అని చెప్పి నేను అంత బిజీలో కూడా నేను పొలానికైతే వచ్చానండి. పొలానికైతే వచ్చి ఒక 4 పనులు అయితే వేసాను అనమాట. అలాగే మిషన్ కూడా వచ్చేసింది. ఇంకా మిషన్ అయితే వీడియో తీసి నాకు టైము అసలు ఆ ఆలోచన కూడా లేదనమాట. ఇంకా నేను ఈ వీడియోలో అయితే మిషన్ కోత కోయటం అయితే చూపించలేకపోతున్నాను. ఆ తర్వాత అనిపించింది, ఇంటికి వచ్చేసిన తర్వాత మిషన్
మిషన్ కోత కోయడం వీడియో కూడా తీస్తే బాగుండేది అనిపించింది. ఎక్కడండి అసలు ఆ ఆలోచనే రాలేదు. ఎందుకంటే ఈ వ్యవసాయస్తులకి తినబోయే టయానికి వాతావరణం అయితే కరెక్ట్గా ఉండదు. మళ్ళీ 3 రోజుల నుండి మబ్బులు పడుతున్నాయి. ఇదిగో తుఫాన్ అదిగో తుఫాన్ అంటున్నారు. ఇంకా ఈ ఆలోచనలో ఇంకా నాకు వీడియో ఆలోచన కూడా రాలేదండి. ఓకేనా. ఈ పొలం పని అంతా అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత నేను హడావుడిగా మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇదిగో 21 గారెలు, 21 పూర్ణాలు, 21 అరటిపళ్ళు, 21 వక్క, పసుపు కొమ్ములు, అలాగే ఇంకా చాలా మేము పెట్టినవన్నీ కూడా 21 అంటే మాది లెక్కనం అనమాట. 21 పెట్టి ఆ కేదారేశ్వర స్వామి వ్రతం అయితే చేసుకున్నామండి. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.